నమో వెంకటేశాయ. శ్యామాంబుదాభమరవింద విశాల నేత్రం బంధూక పుష్ప సదృశాధర పాణిపాదం సీతా సహాయముదితం ధృత చాప బాణం రామం నమామి శిరసా రమణీయ వేషం. నీలి మేఘము వలె శ్యామవర్ణము కలవాడు, మంకెన పుష్పము వలె ఎర్రనైనటువంటి చేతులు పద్మములు పాదములు కలవాడు, అభ్యుదయశీలుడు సీతా సహితుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 319వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా చక్కటి అన్నమాచారుల వారి సంకీర్తనతోటి ఆరంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇదివో ఉన్నారము ఇంతట నాటట, ఇదివో ఉన్నారము ఇంతట నాటట, బ్రదకి కదియకుని విష్ణుని మాయ. ఇదివో ఉన్నారము ఇంతట నాటట, బ్రదకి కదియకుని విష్ణుని మాయ. ఇదివో ఉన్నారము ఇంతట బ్రదకి కదియకుని విష్ణుని మాయ. హరిదాసులము హరికింకరులము, హరిదాసులము హరికింకరులము, కరివరదుని దిందరులము. హరిదాసులము హరికింకరులము, కరివరదుని దిందరులము. ఇరవెరిగి తిననక జరుగనక, ఇరవెరిగి తిననక ఎరుగనక, సరి మా గురుతికి సర్వేషు మాయ. ఇరవెరిగి తివనక ఎరుగనక, సరి మా గురుతికి సర్వేషు మాయ. ఇదివో ఉన్నారము ఇంతట నాటట, బ్రదకి కదియకుని విష్ణుని మాయ. ఇదివో ఉన్నారము ఇంతట నాటట, బ్రదకి కదియకుని విష్ణుని మాయ. హితులము శరణాగతులము కేశవవ్రతులము వైష్ణవమతులము. హితులము శరణాగతులము కేశవవ్రతులము వైష్ణవమతులము. గతినిను బాసితి కరుణిక మా మీద, గతినిను బాసితి కరుణిక మా మీద, తది దయ మరువకు దైవము మాయ. గతినిను బాసితి కరుణిక మా మీద, తది దయ మరువకు దైవము మాయ. ఇదివో ఉన్నారము ఇంతట నాటట, బ్రదకి కదియకుని విష్ణుని మాయ.
వెదకి కదియకుమి విష్ణుని మాయా. శ్రీ వైష్ణవులము శ్రీ వెంకటపతి, శ్రీ వైష్ణవులము శ్రీ వెంకటపతి, భావింపనితని పరికరము. శ్రీ వైష్ణవులము శ్రీ వెంకటపతి, భావింపనితని పరికరము. ఈవలన ఇహ పరములకును, ఈవలన ఇహ పరములకును తోవదొలగుమి తొలి తొలి మాయా. ఈవలన ఇహ పరములకును తోవదొలగుమి తొలి తొలి మాయా. ఇదివో నారము ఇంతటనంతట వెదకి కదియకుమి విష్ణుని మాయా. ఇది ఓ నారము ఇంతటనంతట వెదకి కదియకుమి విష్ణుని మాయా. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం
దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం 37 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 37 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. లక్ష్మణేన సహాయేన వనం గచ్చస్వ పుత్రకా నేయమర్హతి కళ్యాణి వస్తుం తాపసవధ్వనే. అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా శ్రీరామచంద్రమూర్తి సీతాదేవికి నారవస్త్రములను ధరింపజేస్తుంటే అది చూడలేక, మరి సీతాదేవిని కూడా వనవాసానికి తీసుకువెళ్ళడానికి సిద్ధం చేస్తుంటే చూడలేక, చతుర్దశ భువనైక సుందరి అయినటువంటి సీతాదేవి పట్టు వస్త్రములను మాత్రమే ధరించడానికి యోగ్యమైనటువంటి సున్నితమైన దేహము కలిగినటువంటి ఆ సీతాదేవి ఈనాడు స్వయంగా రామచంద్రుని ద్వారానే నారవస్త్రములను ధరిస్తుంటే అది చూడలేనటువంటి ఆ జనులందరూ కూడా, రామ వనవాస దీక్ష నీకొక్కడికేనయ్యా, సీతాదేవికి వనవాసం చేయవలసినటువంటి అవసరం లేదు, కావున ఆమెకు ఆ నారవస్త్రాన్ని ధరింపజేయవద్దు అని చెప్పి అన్నారు. అని తండ్రి మాట కోసము నీవు వనవాసానికి వెళ్ళు, నీవు ఈ సీతాదేవిని అయోధ్యానగరంలోనే ఉంచినట్లయితే నీకు ప్రతినిధిగా, నీ ప్రతిరూపంగా ఆమెలో నిన్ను చూసుకుంటూ మేము కాలం గడుపుతామయ్యా. కావున నీ దర్శన భాగ్యాన్ని, నువ్వు వనవాసానికి వెళ్ళిన తర్వాత కూడా నీ దర్శన భాగ్యాన్ని మాకు కటాక్షించవయ్యా సీతాదేవి రూపంలో. కావున సీతాదేవిని ఈ అయోధ్యానగరంలోనే ఉండనివ్వు, ఆ నారవస్త్రాలు దయచేసి కట్టవద్దు అని చెప్పి
ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వాళ్ళు రాముణ్ణి ప్రార్థిస్తూ చెబుతూ ఉన్నారు. మరి రాముడేమో సీతాదేవికి ఆ నరచీర కట్టేస్తున్నాడు. ఇంకా వాళ్ళు అంటున్నారు ఆ అంతఃపుర స్త్రీలు, లక్ష్మణేన సహాయేన వనం గచ్చస్వ పుత్రక. పుత్రక కుమార, పుత్రక అంటే బిడ్డ అని అంటాం కదా, అదనమాట. అక్కడ అయోధ్యానగరంలో ఉన్నటువంటి అందరూ కూడా రామచంద్రమూర్తిని తమ బిడ్డగానే భావించాడు. అదేవిధంగా మనకు ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మని ఆ బృందావనంలో ఉన్నటువంటి వారందరూ కూడా తమ బిడ్డగానే భావించారు. నీవు యశోద బిడ్డడవే నిరజనాభ సమస్త జంతు చేతో విదితాత్ముడవు అని భాగవతంలో చెబుతాడు. స్వామి నిరజనాభ శ్రీకృష్ణ పరమాత్మ, నీవు కేవలము యశోదకు మాత్రమే బిడ్డవా? కాదు కాదు, నీవు మా అందరి వాడివి అని చెప్పి అంటారు. బ్రహ్మగారు నిన్ను కేవలం యశోద కోసం సృష్టించలేదు, మా అందరి కోసం, ఈ భూభారాన్ని తగ్గించడం కోసం, మమ్మల్ని అందరినీ పరిపాలించడం కోసం నిన్ను సృష్టించాడు. కావున నీవు కేవలం యశోదకు మాత్రమే బిడ్డవి కాదు, మా అందరికీ కూడా నీవు సొత్తువి, మా అందరికీ బిడ్డవు, మాకు సఖుడివి, ప్రియుడివి అని ఈ విధంగా అందరూ శ్రీకృష్ణ పరమాత్మను కీర్తించారు కదా. మరి అలాగే ఇక్కడ వీళ్ళందరూ కూడా అయోధ్యానగరంలో ఆ అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా పుత్రక, కుమార, రామచంద్ర, సహాయేన లక్ష్మణేన, నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండేటటువంటి వాడైన లక్ష్మణునితో కలిసి త్వం వనం గచ్చస్వ, నీవు వనవాసానికి వెళ్ళవయ్యా. అంటే నువ్వు వెళ్ళడం కూడా మాకు ఇష్టం లేదు, కానీ సీతాదేవితో వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. అస్సలు ఇష్టం లేని దానికంటే కూడా ఇష్టం లేనటువంటిదే కొంత మెరుగు. కావున మాకు అస్సలు ఇష్టం లేనటువంటి ఈ సీతాదేవితో కలిసి వెళ్ళడం కంటే కూడా నువ్వు ఆ లక్ష్మణస్వామితో కలిసి వనానికి వెళ్ళు. వనం గచ్చస్వ. కళ్యాణి ఇయం, సకల కళ్యాణ గుణములు కలిగినటువంటి ఈ సీతాదేవి వనే తాపసవత్వస్తుం, వనంలో మునుల వలె, తాపస స్త్రీల వలె ఉండడానికి నా అర్హతి తగదు. ఈమె అలా ఉండలేదు, అలా ఉండడానికి ఈమె తగదు. ఈమె మహారాజ్ఞిగా సింహాసనం మీద కూర్చుంటే బాగుంటుంది తప్ప సామాన్యమైనటువంటి వారిలా ఉండటం ఏమాత్రమూ తగదు. అందున మునిపత్ని వలె ఇలా నారచీరలు కట్టుకుని ఆభరణములన్నీ కూడా లేకుండా వనవాసం చేయటం అనేది ఏమాత్రమూ తగదు, అది పూర్తి అన్యాయం అవుతుంది. కావున అటువంటి అన్యాయాన్ని చేయవద్దు. నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండేటటువంటి సర్వకాల సర్వావస్థల యందు, సర్వకాల సర్వదేశ సర్వావస్థల యందు కూడా నిన్ను వెన్నుండి ఉండేటటువంటి ఆ లక్ష్మణుణ్ణి తీసుకుని నీవు వనవాసానికి వెళ్ళవయ్యా. సీతాదేవిని మాత్రం ఇక్కడే ఉంచు. సీతాదేవి వనవాసానికి ఈ విధంగా నారవస్త్రాలు ధరించి వనవాసానికి రావటానికి సీతాదేవి తగదు. ఆమెకు ఆ విధంగా ఆమెను తీసుకువెళ్ళడం అన్యాయము. కావున సీతను ఇక్కడే ఉంచమని చెప్పి వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు. ఇంకా అంటున్నారు, కురునో యాచనాం పుత్ర సీతా తిష్టతు భామిని ధర్మనిత్య స్వయం స్థాతుం నహీదానీం త్వమిచ్చసి. పుత్ర, కుమార, రామచంద్ర, నా యాచనాం కురు, మేము నిన్ను అభ్యర్థిస్తున్నామయ్యా, నిన్ను అడుగుతున్నాం. మేము మా మాటను, మా యాచనను కురు, దయచేసి నెరవేర్చు, మా మాట వినవయ్యా. భామిని సీత ఉత్తమమైనటువంటి లక్షణములు కలిగా మహారాజ్ఞిగా కూర్చోవడానికి యోగ్యమైనటువంటి ఈ సీతాదేవి తిష్టతు, ఇక్కడే ఉండుగాక. అంటే మీరు వనవాసానికి బయలుదేరారు కావున మీరు కదలి ముందుకు వెళ్ళండి, వనవాసానికి వెళ్ళండి. నీవు అదేవిధంగా లక్ష్మణస్వామి ఇరువురు కూడా వనవాసానికి వెళ్ళండి, ఈమె మాత్రము ఇక్కడే ఉండాలి. ఇంకా అంటూ ధర్మనిత్య త్వం, ఎల్లప్పుడూ ధర్మము యందే మనస్సు కలిగిన, ఎప్పుడూ కూడా ధర్మాన్ని వీడకుండా నిత్యము ధర్మాన్ని ఆచరించేటటువంటి బుద్ధి కలిగిన త్వం, నీవు స్వయం స్థాతుం ఇదానీం నేచ్ఛసి. స్వయం నువ్వైతే కనుక
స్థాతం ఇక్కడ ఉండటానికి నేర్చేసి ఇష్టపడవు కదా. ఎప్పుడూ ధర్మం ఎందే నిలబడి ఉండేటటువంటి నీవు మా మాట విని నువ్వు వనవాసానికి వెళ్లకుండా ఇక్కడే ఉండమంటే ఉంటావా? నేర్చేసి ఉండవు కదా. నువ్వెటు ఎంత చెప్పినప్పటికీ వినిపించుకోవు, ఉండవు. ఏమైనా అంటే ధర్మం అంటావు. కనీసం సీతాదేవినైనా సరే ఇక్కడే ఉంచవయ్యా, ఆమెలోనైనా నిన్ను చూసుకుంటాము, కావున సీతాదేవిని తీసుకువెళ్ళొద్దు అని అంటున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏమిటి అంటే విశేషము, ఎప్పుడూ ధర్మంతో ఉండేటటువంటి నీవు సీతాదేవి విషయంలో మాత్రం ఈ విధంగా అధర్మాన్ని చేస్తున్నావేమిటి అని చెప్పి వాళ్ళు రాముణ్ణి ఈ విధంగానైనా ఒప్పిద్దాము అని అంటున్నారు. అంటే రాముడు చేస్తున్నటువంటిది ధర్మమే అయినప్పటికీ కూడా, రామా నువ్వు అందరి విషయంలోనూ కూడా ధర్మంగా ఉండేటటువంటి నీవు సీతాదేవిని తీసుకెళ్లే విషయంలో మాత్రం ఇది అధర్మమే అవుతుంది, కావున నువ్వు ఈ అధర్మాన్ని చేయవద్దు. ఇప్పుడు అందరి విషయంలో ధర్మాన్ని ఆచరించే నువ్వు నీ భార్య విషయంలో నువ్వు ధర్మాన్ని ఆచరించకుండా ఇలా ఉంటే ఎట్లాగయ్యా? కాబట్టి సీతాదేవిని తీసుకువెళ్ళవద్దు, ఇక్కడే ఉంచు అని చెప్పి వాళ్ళు కాకుస్వరంతో, అంటే ఏమిటి, రెండు రకాలుగా చెబుతూ ఇలా అంటున్నారన్నమాట. రాముడు ఎప్పుడు ధర్మము తప్పడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సాక్షాత్తు అర్థం ఏమిటి అంటే, నువ్వు అయితే ఎన్ని చెప్పినప్పటికీ కూడా నీ చెవికి మా మాటలు వినపడవు. ధర్మాన్ని పాటించాలి అని చెప్పి నిత్యము దాని యందే స్థిరమైపోయినటువంటి నీవు నీ నిర్ణయాన్ని మార్చుకోవు, ఇక్కడ నువ్వు ఉండవు, కనీసం సీతాదేవినైనా ఇక్కడ ఉంచవయ్యా, ఆ విధంగా మమ్మల్ని ఉద్ధరించవయ్యా అని చెప్పి ఆ అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా సీతాదేవికి నారవస్త్రాలు ధరింపజేయవద్దు, సీతాదేవిని వనవాసానికి తీసుకువెళ్ళవద్దు, నీవు లక్ష్మణుడు కలిసి వనవాసానికి వెళ్ళండి, సీతను మాత్రం ఇక్కడే ఉంచండి అని చెప్పి ఈ విధంగా పరిపరి విధాలుగా రాముణ్ణి బ్రతిమలాడుతూ, మేము అడుగుతున్నటువంటి మాట కాదనకయ్యా, మా మాట వినరాదు బాబు బాబు అంటే అంటారు కదా, అలాగా వాళ్ళందరూ బ్రతిమలాడుతూ బాధపడుతూ విలపిస్తూ ఉన్నారన్నమాట. విలపిస్తూ ఉంటే అవన్నీ వింటూ కూడా రామచంద్రమూర్తి తన నిర్ణయాన్ని, అంటే గంభీరంగా తాను చేస్తున్నటువంటి పని ఆ సీతాదేవికి నారచీర కట్టడం, తాసామేవం విధావాచ శృణ్వన్ దశరథాత్మజ బబంధైవ తదాచీరం సీతయా తుల్యశీలయా. దశరథాత్మజ, దశరథునికి కుమారుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి తాసాం ఏవం విధావాచ, తాసాం వారందరి యొక్క ఏవం విధావాచ, ఈ విధంగా బ్రతిమిలాడుతూ బాధపడుతూ ఏడుస్తూ చెబుతున్నటువంటి ఆ మాటలను ఏ వాచ శృణ్వన్యేవా, వింటూనే విన్నాడు, వింటూనే తుల్యశీలయా సీతయా, తనతో సమానమైనటువంటి మానసికమైన స్థితి, సమానమైనటువంటి వ్యక్తిత్వము స్వభావము కలిగినటువంటి సీతయ్య సీతాదేవితోటి, ఆ సీతాదేవికి తదా చీరం బబంధైవ, ఆ చీరను కట్టనే కట్టేశాడు. వాళ్ళందరూ ఇన్ని విధాలుగా చెబుతున్నప్పటికీ కూడా వాళ్ళ మాట చెబుతూ వింటూ ఉన్నాడు, చేతలతోటేమో ఈయన చేయదలుచుకున్నటువంటిది చేస్తూ ఉన్నాడు. ఆ సీతాదేవికి ఆమె పట్టు వస్త్రముల మీద ఈ కైకేయి ద్వారా ఇచ్చినటువంటి నారచీరలను కూడా సీతాదేవికి కట్టేశాడు. ఆ విధంగా సీతాదేవి నారచీరలలో ఇప్పుడు శోభిస్తూ ఉన్నది. అదేమిటండి నారచీరలలో శోభించడం ఏమిటి? పట్టు వస్త్రాలు లేకపోతే ఆ ఆభరణాలతో శోభించవచ్చును, కానీ నారచీరలో శోభించడం ఏమిటి అంటే దానికి చెబుతాడు, సరసిజ మనువిద్ధం శైవలేనాపి రమ్యం మలినమపి హిమాంశోర్లక్ష్మ లక్ష్మీం తనోతి యమధిక మనోజ్ఞ వల్కలేనాపి తన్వి కిమివహి మధురాణం మండనం నాకృతీనాం అని. తామర పువ్వు ఆ చుట్టూ పాచిపట్టి ఉన్నప్పటికీ కూడా తామర పువ్వు యొక్క అందము ఏమాత్రము తగ్గదు. ఆ పాచి మధ్యలో తామర పువ్వు చాలా గొప్పగా ప్రకాశిస్తుంది. అలాగే చంద్రునికి ఆ మధ్యలో మచ్చ ఉన్నప్పటికీ కూడా ఆ మచ్చ చంద్రుని యొక్క కాంతిని మరింతగా తెలియజేస్తుంది. ఆ మచ్చ ఏం చేస్తుంది, అమ్మా మచ్చ నల్లగా ఉన్నది, చంద్రుడేమో అంత తెల్లగా ఉన్నాడు అని చెప్పి చంద్రుని యొక్క కాంతిని మరింతగా తెలియజేస్తుంది. అలాగా ఈ అధిక మనోజ్ఞ వల్కలేనాభి తన్వి అన్నట్లుగా ఆ వల్కలమును ధరించినటువంటి సీతాదేవి కూడా అందంగానే గోచరిస్తున్నట్టు. ఎందుకు అంటే
కిమివహి మధురాణం మండనం నాకృతీనాం. సహజ సిద్ధమైనటువంటి సౌందర్య శోభ కలిగినటువంటి వారు ఎటువంటి వస్త్రములను ధరించినా, ఎటువంటి ఆభరణములు ధరించినా, ఎటువంటి ఆభరణములు ధరించకపోయినా సరే, ఎటువంటి అంటే ఏమిటి, వాళ్ళు పట్టు వస్త్రములు ధరించినా, నారచీరలు ధరించినా సరే, వారి యొక్క సహజ సౌందర్య శోభకు ఎటువంటి తక్కువతనము ఉండదు. వారు శోభిస్తూనే ఉంటారు. అంటారు కదా, జుట్టు ఉన్నమ్మ ఎన్ని కొప్పులు పెట్టుకున్నా, ఏ కొప్పు పెట్టుకున్నా సరే అందంగానే ఉంటుంది అని. జుట్టు లేని ఆవిడ ఏ కొప్పు పెట్టుకుంటే, ఏ పువ్వు పెట్టుకున్నా ఏం చేయగలుగుతుంది అంటారు కదా. అలాగా సహజంగానే అందమైనటువంటి చతుర్దశ భువనైక సుందరి అయినటువంటి సీతాదేవి నారచీరలు కట్టుకున్నా సరే ఆమె అందంగానే గోచరిస్తున్నది. అయితే చూస్తున్నటువంటి ప్రజలందరూ మాత్రం ఇంతటి సౌందర్య రాశి సుకుమారవతి ఈమె కాయి నారచీరలు, అటువంటి నారచీరలు స్వయంగా భర్త అయినటువంటి రామచంద్రమూర్తే ధరింపజేశాడు అంటే ఏమిటి ఈ విధి వైపరీత్యము అని చెప్పి అందరూ బాధపడుతూ ఉన్నారు. అందరూ ఎన్ని చెబుతున్నప్పటికీ, వారిస్తున్నప్పటికీ, బ్రతిమలాడుతున్నప్పటికీ సీతాదేవిని వనవాసానికి తీసుకు వెళ్ళవద్దు, ఇక్కడే ఉంచమని అడుగుతున్నప్పటికీ రాముడు మాత్రం ఏమాత్రం వాటిని పట్టించుకోకుండా ఆ సీతాదేవికి నారచీరలను ధరింపజేశాడు. చీరే గృహీతే తుతయా సమీక్ష్య నృపతేర్గురు నివార్య సీతాం కైకేయీం వశిష్ఠ వాక్యమబ్రవీత్. సీతాదేవి నారచీరలు ధరిస్తే అక్కడ చూస్తున్నటువంటి వారందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయ్యయ్యో, ఇంతటి ఈమెకా ఈ నారచీరలు కట్టే పరిస్థితి వచ్చింది అని. ఎంతటి బాధ కలుగుతున్నది అని అంటే, ఎప్పుడూ సాత్వికమూర్తిగా ఉండేటటువంటి వాడు అయినా ఆ వశిష్ఠ మహర్షికే కోపం వచ్చిందిట. కొంతమందిని చూస్తూ ఉంటే కొంతమంది పెద్దలు అంటుంటారు, ఒరేయ్ వీడు గనక ఉన్నాడు అంటే వశిష్ఠుడికి కూడా కోపం వచ్చేస్తుందిరా, ఆ విధంగా వీడు ఇబ్బంది పెడతాడు, చికాకు పెట్టేస్తాడు అంటాడు. అంటే ఏమిటి, వశిష్ఠునికి ఎప్పుడూ కోపం రాదు, కానీ వశిష్ఠునికే కోపం తెచ్చేంతటి పనులు చేసింది కైకేయీ దేవి. అందుకని ఇక్కడ చూడండి, అందరూ బాధపడుతూ ఉంటే సీతాదేవి నారచీరలు కట్టుకునేటప్పటికీ ఆ పరిస్థితి చూచి అందరూ విలపించడం చూసినటువంటి వశిష్ఠ మహర్షికే కోపం వస్తున్నది. తయా ఆ సీతాదేవి చేత చీరే గృహీతే, నారచీర గ్రహించబడి ఈ విధంగా రాముని ద్వారా ధరించబడగా, రాముడు సీతాదేవికి నారచీర కట్టగా, నృపతే గురు వశిష్ఠ, దశరథ మహారాజు యొక్క గురువైనటువంటి వశిష్ఠ మహర్షి సమీక్ష చూచి జరుగుతున్నటువంటి అన్యాయం అనే విషయం తెలిసి, అయ్యయ్యో అన్యాయంగా సీతాదేవికి కూడా నారచీరలు కట్టారే అని చెప్పి అది చూచి, సీతాం నివార్య, సీతాదేవిని అమ్మా నీవు అడవికి వెళ్ళవద్దు తల్లి అని సీతాదేవిని వారించి, కైకేయీం వాక్యం అబ్రవీత్, కైకేయీ దేవితోటి వశిష్ఠ మహర్షి తన మాటలను చెబుతూ ఉన్నాడనమాట. అంటే సీతాదేవి నారచీరలు ధరిస్తే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు మాత్రమే చూడలేకపోవటం కాదు, సాక్షాత్తు వశిష్ఠ మహర్షి కూడా సీతాదేవి నారచీరలు ధరించేటప్పటికీ చూడలేకపోయాడు. ఆయన మనస్సుకి కూడా బాధ కలిగింది. బాధ కలిగి సీతాదేవితోటి అమ్మా నువ్వు వనవాసానికి వెళ్ళవద్దు అని చెప్పి అంటూ కైకేయితోటి అంటున్నాడు, అతి ప్రవృత్తే దుర్మేధే కైకేయి కులపాంసని వంచయిత్వా చ రాజానం న ప్రమాణేవ తిష్టసే. అతి ప్రవృత్తే, హద్దులు దాటి ప్రవర్తిస్తున్నటువంటి ఓ కైకేయి, నీ హద్దులు తెలుసుకోలేకపోతున్నావు. అవకాశం వచ్చింది కదా అని మితిమీరితే తర్వాత పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. తనకు ఎంత అవకాశం వచ్చిందో అంతకు మించి గనక ప్రవర్తించినట్లయితే అప్పుడు దానివల్ల వచ్చేటటువంటి ఫలము అది దుష్ఫలమే అవుతుంది. అంతే కదా, ముద్దొచ్చినప్పుడు చంకెక్కాలి తప్ప నెత్తినెక్కి కూర్చోకూడదు కదా. అలాగా దశరథుడు వరమిచ్చాడు కదా అని చెప్పి ఆమెకు కావలసినవేవో కోరుకోవాలి, తన పుత్రుడికి కావాల్సింది కోరుకోవాలి తప్ప కైకేయీ పుత్రుడైనటువంటి రామచంద్రుడికి ఈ విధంగా వనవాసాన్ని విధించడము, తద్వారా ఆయనతో వచ్చినటువంటి లక్ష్మణుడికి సీతాదేవికి కూడా ఈ నారచీరలిచ్చి కట్టుకోమని అనడము ఎంతవరకు సమంజసం? కావున అతి ప్రవృత్తే, హద్దులు దాటి ప్రవర్తిస్తున్నావు కైకేయి, ఆ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ధర్మాన్ని అతిక్రమిస్తున్నటువంటి దానా, దుర్మేధే చెడ్డ బుద్ధితోటి
పైగా చెడు సహవాసాలతోటి వారు చెప్పినటువంటి బుద్ధితోటి నీవు చెడ్డదానవై మూర్ఖపు బుద్ధితో ఉన్నటువంటి కైకేయి, ఓ కైకేయి, కులపాంసని, నీ వల్ల కులమునకు అంటే వంశమునకే చెడ్డ పేరు వస్తుంది. ఏ వంశమునకు? మీ తండ్రి గారి వంశానికి, అదేవిధంగా దశరథ మహారాజు యొక్క వంశానికి కూడా చెడ్డ పేరు తెచ్చేదానివి. ఇలాగా 2 వంశములకు చెడ్డ పేరు తెచ్చేటటువంటి దానివైన, అపవిత్రం చేసేటటువంటి దానివైన, ధర్మాన్ని అతిక్రమిస్తున్నటువంటి ఓ కైకేయి, రాజానం వంచయిత్వాచ, రాజుగారిని వంచించి వరములు కోరుకుంటాను అని చెప్పి ఇచ్చకాలు చెప్పి మురిపించి ఆ కోరేటటువంటి వరములు ఆయన ప్రాణములు తీసే వరములను కోరుకుంటావా నువ్వు? రాజానం వంచయిత్వాచ, రాజుగారిని మోసం చేసి ప్రమాణే, అడిగే వరములు ఏమడగాలి? రాజుగారికి నీకు మర్యాదకు తగినటువంటి వరములు అడగాలి. రాజు యొక్క మర్యాద, వంశము యొక్క మర్యాద కూడా ఏమాత్రము తగ్గకుండా ఆ వంశం బరువు నిలబెట్టే విధంగా వరమును అడగాలి. కానీ ఆయనను మోసం చేసి ప్రమాణే నావతిష్టసే, నీవు ఉండవలసినటువంటి స్థితిలో, ప్రవర్తించవలసినటువంటి తీరులో ప్రవర్తించకుండా దిగజారి వ్యవహరిస్తున్నావు. నీవు అతిక్రమించి హద్దుల మీరి వ్యవహరిస్తున్నావు. ఇది నీకు మంచిది కాదు. దీనివల్ల వచ్చేటటువంటి ఫలం అనేది అది దుష్ఫలితమే అవుతుంది అని చెప్పి వశిష్ఠ మహర్షి కైకేయిని హెచ్చరిస్తున్నాడు. మరి జరిగింది అదే కదా. కైకేయీదేవి ఇంత పట్టుబట్టి తాను ఆ దేవాసుర సంగ్రామంలో దశరథునికి సహాయం చేసి తద్వారా పొందినటువంటి వరములను ఈ విధంగా భరత పట్టాభిషేకము, రామవనవాసము అని కోరుకుని అయోధ్యానగరంలో ఉండేటటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరి చేత కూడా చేయి కొట్టించుకుని దశరథ మహారాజు చేత నిందించబడి, వీళ్ళందరి చేత ఇంత నిందించబడి పట్టుదలకి పోయి రాముణ్ణి వనవాసానికి పంపించి భరతునికి పట్టాభిషేకం చేయాలనుకున్నది. కానీ ఆమె పొందినది ఏమున్నది? రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత భరతుడు వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడా? లేదు. పైగా వైధవ్యాన్ని పొందింది. దశరథ మహారాజు గతించడంతో వైధవ్యాన్ని పొందింది, లోకనిందకు గురయ్యింది. వశిష్ఠ మహర్షి మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే అంటున్నాడు. ఏమని? వంచయిత్వా ప్రమాణే నావతిష్టతి, హద్దు మీరు ప్రవర్తిస్తూ వరమును కోరుకున్నటువంటి నీవు మర్యాదను పాటించకుండా ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు. దీని ద్వారా రాబోయేటువంటి ఫలం దుష్ఫలమే అవుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి అంటున్నాడు. అంటూ నగంతవ్యం వనందేవ్య సీతయా శీలవర్జితే అనుష్ఠాస్యతి రామస్య సీతా ప్రకృత మానసం. ఇంకా వశిష్ఠుల వారు కోపించినటువంటి వారి కైకేయితో అంటున్నాడు, శీలవర్జితే, సరైనటువంటి వ్యక్తిత్వం లేనటువంటి దానా, ఏం కోరుకోవాలో తెలియనటువంటి దానా, అవకాశం ఇస్తే హద్దులు మీరేనటువంటి దానా. కైకేయి, దేవ్యా సీతయా వనం నగంతవ్యం, సీతాదేవి వనానికి వెళ్ళడానికి వీలు లేదు. సీతాదేవికి వనానికి వెళ్ళడానికి నువ్వు ప్రేరేపించడానికి మాత్రము వీలు లేదు. అలా సీతాదేవిని వనానికి పంపించడం ఏమాత్రము తగదు. రామస్య ప్రకృతం ఆసనం సీత అనుష్ఠాస్యతి. చూడండి, ఇంకా వశిష్ఠ మహర్షి ఒక కొత్త విషయాన్ని ఇక్కడ ప్రతిపాదించాడు. రాముడు రాజు కాకూడదనేది కదా నీ ఉద్దేశ్యం. సరే, రాముడు రాజు కాడు, కానీ రాముడితో సమానమైనటువంటి సీతాదేవి ఆ సింహాసనం మీద కూర్చుంటుంది. కావున రాముడిని వనవాసానికి పంపించాలనుకున్నావా? పంపించేయి. సీతాదేవిని మాత్రం ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టి రాజ్యాన్ని పరిపాలించే విధంగా చేద్దాం. ఎందుకంటే ఇక్కడ సీతారామ కళ్యాణ ఘట్టంలో అక్కడ అంటారు, తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం తంచేయ వసితే క్షణ అని. రామునితో సమానమైనటువంటి వ్యక్తిత్వము, అదేవిధంగా ఆ యవ్వనము, అలాగే ఆ ప్రవర్తన, ధైర్య సాహసములు, ఇవన్నీ కూడా సీతాదేవిలో ఉన్నాయట. అందుకనే రాముడిని వివాహం ఆడడానికి సీతాదేవి మాత్రమే అర్హురాలు. అంతేకాదు, సీతాదేవిలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి లక్షణములకు తగినటువంటి వరుడు
రామచంద్రుడే రాముని యందే ఉన్నాయి. కావున సీతాదేవిని వివాహం ఆడటానికి రాముడు మాత్రమే అర్హుడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, మిథిలానగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూచి కన్నుల విందుగా చూచి ఆనందిస్తారు. అంటే వ్యక్తిత్వంలోనైనా, వ్యవహారంలోనైనా, ధర్మాన్ని పాటించడంలోనైనా రామచంద్రుడితోటి సరిసాటి అయినటువంటిది సీతాదేవి. రాముని యొక్క మనస్సుకి తగినటువంటిది సీతాదేవి. కావున కైకేయి, నీవు రాముణ్ణి వనవాసానికి పంపించాలనుకుంటున్నావు, సరే రాముణ్ణి వనవాసానికి పంపించు. కానీ సీతాదేవి మాత్రం వనవాసానికి వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే రామస్య ప్రకృతం, రామునికి వంశపారంపర్యంగా ప్రాప్తించినటువంటి ధర్మసమ్మతంగా వచ్చినటువంటి ఈ రాజ్యం ఏదైతే ఉన్నదో, ఈ రాజ్యం ఆసనం, ఆ సింహాసనాన్ని సీత అనుష్ఠాస్యతి, సీతాదేవి అధిరోహిస్తుంది. ఆ సింహాసనాన్ని సీతాదేవి అధిష్ఠించి రాజ్యాన్ని పరిపాలిస్తుంది. రాముడు వనవాసానికి వెళ్ళడమే కదా, పంపించేయి. రాముడితో సమానమైనటువంటి సీతాదేవి ఆ సింహాసనాన్ని, రాముడికి ప్రాప్తించినటువంటి ఆ రాజ్యాన్ని సీతాదేవి పరిపాలిస్తుంది. ఆ సింహాసనం మీద సీతాదేవినే కూర్చోబెడతాం. కావున సీతాదేవి వనవాసానికి వెళ్ళడానికి వీలు లేదు, పంపించవద్దు అని అంటున్నాడు. అంటూ అదేమిటయ్యా, రాముడికి వచ్చినటువంటి రాజ్యం రాముడికి దక్కలేదు అంటే నేను ఆ రాముడి యొక్క తమ్ముడు అయినటువంటి భరతుడికి ఇవ్వాలి అనుకుంటుంటే మీరేమో సీతాదేవికి ఇస్తామంటున్నారు, ఇది ఎలా కుదురుతుంది అని అంటున్నారు. ధర్మం అదే కదండి, ఇప్పటికీ కూడా కలియుగంలో వస్తున్నటువంటి ధర్మం అదే కదా. భర్త యొక్క ఆ సంపద ఏదైతే ఉందో మొదటగా ఎవరికి వస్తుంది, అది భార్యకే చెందుతుంది అని చెప్పి అంటారు కదా. మరి భర్త కనుక ఆ సంపదలను వాటిని పరిపాలించలేనటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినట్లయితే వాటి మీద అధికారం ఎవరికి ఉంటుంది, భార్యకే ఉంటుందనేది కదా ఇప్పటికీ కూడా ఉంటున్నటువంటి న్యాయం. ఇది ఇప్పటి న్యాయం కాదు, అప్పటి నుండి వస్తున్నటువంటి న్యాయమే అన్నమాట. అందుకే ఇక్కడ వశిష్ఠుల వారు చెబుతున్నారు, ఆత్మాహిదారా సర్వేషాం దార సంగ్రహవర్తినాం ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేదినీం. కైకేయి సర్వేషాం, సమస్తమైనటువంటి వారికి కూడా, దార సంగ్రహవర్తినాం, వివాహమాడి భార్యలను పెండ్లాడినటువంటి వారికి, అంటే గృహస్థులకి భార్య కలిగినటువంటి వారికి, దారాహ, ఆ భార్యే, ఆత్మాహి, ఆత్మ వంటిది, తన వంటిది అన్నారంటే ఏమిటి, ఆ భార్యకు ఆ భర్తకు భేదం అనేది లేదు. భార్యే భర్త, భర్తయే భార్య. భార్యకు వేరే న్యాయములు, భర్తకు వేరే న్యాయములు ఉండవు. భర్తకు ప్రాప్తించినది ఏదైతే ఉన్నదో అదంతా కూడా భార్యకు ప్రాప్తిస్తుంది అని చెప్పి శాస్త్రం తెలియజేస్తున్నది. కావున కైకేయి భర్త అయినటువంటి రాముడికి రావలసినటువంటి రాజ్యం రాముడు తీసుకోలేనటువంటి స్థితిలో, వనవాసానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కావున భార్య అయినటువంటి సీతాదేవి స్వీకరిస్తుంది అని అంటూ, భార్య ఆత్మాహి, ఎందుకంటే వారిరువురు కూడా ఒకరే అని అన్నాడు. ఇయం రామస్య ఆత్మ ఇది, ఈమె రాముని యొక్క ఆత్మ అంటే ఏమిటి, రాముని యొక్క ప్రతిరూపంగా మేదిని పాలయిష్యతి, ఈ భూమండలాన్ని పరిపాలిస్తుంది. రాముడికి ప్రతినిధిగా ఈ భూమండలాన్ని పరిపాలిస్తుంది. కావున రాముడు వనవాసానికి వెళ్ళినప్పటికీ సీతాదేవి మాత్రం వనవాసానికి వెళ్ళడానికి వీలు లేదు. ఆమె ఈ అయోధ్య నగరంలోనే ఉండి రాముడితో సమానమైనటువంటి సామర్థ్యం కలిగినది, వ్యక్తిత్వము వ్యవహారము కలిగినది. కావున ఆమె సింహాసనాన్ని అధిష్ఠించి ఈ రాజ్యాన్ని పరిపాలించుగాక. సీతాదేవి మాత్రం వనవాసానికి వెళ్ళడానికి వీలు లేదు. అర్ధవా ఏష ఆత్మనో యత్ పత్నీ, పత్ని అని చెప్పినట్టుగా రాముడిలో సగభాగమే సీతాదేవి. మరి సగభాగమైనటువంటి రాముడు వనవాసానికి వెళ్ళిన ఆయనలో సగభాగమైన ఆయన లక్షణములన్నీ కూడా కలిగినటువంటి సీతాదేవి ఈ రాజ్యాన్ని పరిపాలించవచ్చును, పరిపాలించగలదు. ఆ సింహాసనం మీద సీతాదేవిని కూర్చోబెడతాము అని చెప్పి వశిష్ఠుల వారు అంటున్నారు. మరి ఇందులో భార్యాభర్తల యొక్క సంబంధం గురించి
కేవలము పురాణాల్లో మాట్లాడుకోవటమే కాదు, బ్రహ్మగారి దగ్గర నుంచి కూడా ఈ తత్వం అనేది వచ్చింది అని మనకు మనుస్మృతిలో తెలియజేస్తున్నారు. ద్విధా కృత్వాత్మనోదేహం అర్ధేన పురుషోభవతు అర్ధేన నారీ తస్యాంస విరాజమసృజత్ ప్రభు. బ్రహ్మ తన దేహాన్ని 2 భాగాలుగా భావించుకుని ఆ భాగములలో సగభాగము నుండి పురుషులను మరొక సగభాగము నుండి కూడా స్త్రీలను సృష్టించారట. కావున మరి ఆ భార్యాభర్తల సంబంధం ఏదైతే ఉందో వారిలో సగభాగం పురుషుడు అయితే సగభాగం స్త్రీగా అంటే భార్యగా చెబుతారు. అందుకనే బ్రహ్మగారు కూడా ఏం చేశారు, తన శరీరంలో సగభాగాన్ని పురుషులుగాను సగభాగాన్ని స్త్రీలుగాను కూడా ఆయన సృష్టించారట. అదేవిధంగా ఆత్మానం వేద పాతయత్ తతః పతిశ్చ పత్నీం అభవతాం. అలాగే బ్రహ్మ ఈ భార్యాభర్తలను సృష్టించేటప్పుడు కూడా తన శరీరంలో సగభాగం, ఇంతకుముందు చెప్పుకున్న విషయమే, సగభాగం నుండి భర్తలను మరి ఒక సగభాగం నుండి భార్యలను సృష్టించారట. అంటే భార్యాభర్తలు బ్రహ్మరూపంగా చూసుకున్నట్లయితే వాళ్ళది ఒకే శరీరంగా చెప్పవచ్చు. వాళ్ళ యొక్క స్వభావాలు కూడా ఒకే రకంగా ఉండాలి, ఒకటే మాటగా ఉండాలి, ఒకటే స్వభావంగా ఉండాలి. అంతేగాని ఎడ్డెవంటే తెడ్డెవంటమో లేకపోతే మరొక రకంగా ఉండటమో అనేది కాదు. వారిరువురు కూడా ఒకే అభిప్రాయంతో ఉండాలి, ఇరువురికి భేదం అనేది లేదు అనేది మనకు స్మృతుల ద్వారా తెలుస్తున్నది. ఇది ఇప్పుడు వచ్చినటువంటిది కాదు, సృష్టి నుండి బ్రహ్మగారి దగ్గర నుండి వస్తున్నటువంటి తత్వము అనే విషయాన్ని మనకు స్మృతులు పురాణాలు తెలియజేస్తున్నాయి. అందుకనే వశిష్ఠుల వారు ఏమంటున్నారు, రాముడికి ప్రాప్తించవలసినటువంటి రాజ్యాన్ని, ధర్మప్రాప్తమైనటువంటి రాజ్యాన్ని రాముడు ఇప్పుడు గ్రహించడానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు రాముడిని వనవాసానికి పంపిస్తున్నావు. కావున రాముడికి పత్ని అయినటువంటి రాముడిలో సగభాగమైన సీతాదేవి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుంది. ఆ సింహాసనం మీద కూర్చోబెడదాము సీతాదేవిని. కావున సీతాదేవి మాత్రము ఇలా నారచీరలు ధరించి వనవాసానికి వెళ్ళడానికి వీలు లేదు. కైకేయి, నీవైనా సరే సీతాదేవిని ఆపు, నీవు నీ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నావు, ఇది ఏమాత్రమో మంచిది కాదు అని చెప్పి సాత్వికమూర్తి అయినటువంటి వశిష్ఠుల వారు కూడా కోపంతో కైకేయితో ఈ విధంగా చెబుతున్నాడు. మరి వశిష్ఠుల వారు చెప్పినటువంటి మాటలకు సీతాదేవి కానీ కైకేయి కానీ రామచంద్రమూర్తి కానీ ఏ విధంగా సమాధానం చెప్పాడు, ఏ విధంగా వాళ్ళు బయలుదేరారని అయితే వశిష్ఠుల వారు చెప్పినటువంటి దానిలోనే సీతాదేవి చెప్పినటువంటి సమాధానములు అవన్నీ కూడా ఉన్నాయి. ఆ విశేషములను తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకములను పారాయణ చేసుకోబోతూ ఒక చిన్న విజ్ఞప్తి. ఈ నెల 6వ తారీఖున మన శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ 9వ అఖండ పారాయణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో శ్రీవారి సమక్షంలో మనం ప్రవచన పారాయణ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉన్నాము. ఇందులో భాగంగా ఈ నెల 6వ తారీఖున ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు సమయాన్ని గుర్తుపెట్టుకోండి. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు కూడా శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ 9వ అఖండ పారాయణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇందులో 31వ సర్గ నుండి 4 సర్గలు మనం అఖండంగా పారాయణ చేసుకోబోతున్నాము. శ్రీవారి సమక్షంలో ఈ ఆదివరాహ క్షేత్రంలో తిరుమల గిరులలో ప్రతిధ్వనించే విధంగా మనం ఈ అఖండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుని శ్రీవారి యొక్క అలాగే రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులమవుదాము. ఓం నమో వెంకటేశాయ. లక్ష్మణేన సహాయేన వనం గచ్చస్వ పుత్రకా నేయమర్హతి కళ్యాణీ వస్తుం
వస్త్వం తాపసవద్వనే తాపసవద్వనే కురునః కురునః యాచనాం పుత్ర యాచనాం పుత్ర సీతా తిష్టతు సీతా తిష్టతు భామిని భామిని ధర్మనిత్యః ధర్మనిత్యః స్వయం స్థాతుం స్వయం స్థాతుం నహీదానీం నహి దాని త్వమిచ్ఛసి త్వమిచ్ఛసి తాసాం తాసాం ఏవం విధావాచ ఏవం విధావాచ శృణ్వన్ శృణ్వన్ దశరథాత్మజః దశరథాత్మజః ప్రబంధైవ బలందైవ తదాచీరం తదాచీరం సీతయా సీతయా తుల్యశీలయా తుల్యశీలయా చీరే చీరే గృహీతే తుతయా గృహీతే తుతయా సమీక్ష్య సమీక్ష్య నృపతేర్గురుః నృపతే గురుః నివార్య సీతాం నివార్య సీతా కైకేయీం కైకేయీ వసిష్ఠః వసిష్ఠః వాక్యమబ్రవీత్ వాక్యమబ్రవీత్ అతిప్రవృత్తే అతిప్రవృత్తే దుర్మేధే దుర్మేధే కైకేయీ కైకేయీ కులపాంసని కులపాంసని వంచయిత్వా చ వంచయిత్వా చ రాజానం రాజానం న ప్రమాణే న ప్రమాణే అవతిష్ఠసే అవతిష్ఠసే న గంతవ్యం న గంతవ్యం వనం దేవ్యా వనం దేవ్యా సీతయా సీతయా శీలవర్జితే శీలవర్జితే అనుష్ఠాస్యతి అనుష్ఠాస్యతి రామస్య రామస్య సీతా సీతా ప్రకృతమాసనం ప్రకృతమాసనం ఆత్మా హి ఆత్మా హి దారా సర్వేషాం దారా సర్వేషాం దారసంగ్రహ దారసంగ్రహ వర్తినాం వర్తినాం దారసంగ్రహవర్తినాం దారసంగ్రహవర్తినాం ఆత్మేయమితి ఆత్మేయమితి రామస్య రామస్య పాలయిష్యతి పాలయిష్యతి మేదినీ మేదినీ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే సప్తత్రింశే సర్గే సప్తత్రింశే సర్గే సప్త శ్లోకాః సప్త శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణోనారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతు వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే
सर्वामय विनाशाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधास्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्गिः दीर्घायुः सैनिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव। नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.